హలో సినిమా లవర్స్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ రివ్యూ దేని గురించి అంటే ది గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఇందులో మెయిన్ లీడ్ గా రష్మిక మందన గారు యాక్ట్ చేశారు అండ్ ఒక స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్ లో అయితే దీక్షిత్ శెట్టి గారు యాక్ట్ చేశారు అండ్ అను మాన్యుల్ గారు కూడా కాసేపు అయితే ఉన్నారు సినిమాలో అండ్ ఆవిడ కూడా ఒక స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్ గానే చెప్పొచ్చు ఈ మూవీలో. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది మన రాహుల్ రవీంద్రన్ గారు అనమాట. అదే మన అందాల రాక్షసి మూవీలో వన్ ఆఫ్ ద హీరో. సో అండ్ నేను మూవీ చూశాను. నాకు మూవీ ఎలా అనిపించిందో ఫస్ట్ హాఫ్ పరంగా చెప్తాను, సెకండ్ హాఫ్ పరంగా చెప్తాను అండ్ ఓవరాల్ గా నాకు మొత్తం చూశాక కలెక్టివ్ గా నాకు ఏమనిపించిందో అనే పాయింట్ ని మీతో డిస్కస్ చేసేస్తాను. ఈ ఛానల్ కానీ మీరు కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ఒక మూవీని ఫస్ట్ హాఫ్ గా రివ్యూ చేయడం, సెకండ్ హాఫ్ గా రివ్యూ చేయడం రెండూ కలిపి ఓవరాల్ గా నాకేమనిపించిందో చెప్పడం అనేది నాకు తెలిసి ఏ యూట్యూబ్ రివ్యూ ఛానల్స్ లో కూడా ఇలా చేయరు. ఇది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఛానల్ అనమాట, సినీ గ్లిమ్స్. సో అందుకు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను, చాలా కనెక్ట్ అవుతాయి మనందరికి కూడా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ హాఫ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ హాఫ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సినిమా స్టార్ట్ అవడం ఒక 15 to 20 minutes అంటే అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి అనమాట సినిమాలో. హీరోయిన్ రష్మిక మందన ద మెయిన్ లీడ్, ఆవిడ క్యారెక్టర్, దీక్షిత్ శెట్టి గారి క్యారెక్టర్, అను ఇమాన్యుయల్ క్యారెక్టర్, అసలు వీళ్ళెవరు, వీళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళందరూ ఎలా కలిశారు అనే పాయింట్ అయితే ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 30-35 minutes వరకు ఇలా అన్ని ఇంట్రడక్షన్స్ జరుగుతాయి. ఈ మెయిన్ లీడ్ రష్మిక మందన గారికి, దీక్షిత్ శెట్టి గారికి ఒక బాండ్ ఫామ్ అవుతుంది అండ్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లోకి అయితే వెళ్తారు. సో ఈ ప్లాట్ఫామ్ అంతా ఫస్ట్ 30 to 40 minutes లో జరుగుతుంది అనమాట. సో అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే పాయింట్ అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ స్టార్ట్ అయిన పాయింట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. అంటే మనం రెగ్యులర్ లైఫ్ లో చాలా మందిని చూసుంటాం కదా, కొంచెం ఓవర్ పొసెసివ్నెస్ వల్ల అది టాక్సిక్ గా కనపడే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఇలాంటి గొడవలు మనం ఆల్రెడీ చూసుంటాం కదా. అలాంటి ఒక ఓవర్ పొసెసివ్ నుంచి ఒక తెలియని టాక్సిసిటీ ఒక బాయ్ ఫ్రెండ్ కి వస్తుంది. ఆ టాక్సిసిటీని అతను ఎలా ప్రజెంట్ చేస్తాడు జనాల మీద అనే పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి ఆ ఆలోచనలు అంటే హీరో పర్స్పెక్టివ్ ఏంటి, హీరోయిన్ పర్స్పెక్టివ్ ఏంటి, అసలు హీరో ఏం ఆలోచిస్తున్నాడు, హీరోయిన్ ఏం ఆలోచిస్తుంది, దీక్షిత్ శెట్టి గారు అసలు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, రష్మిక మందన గారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దీక్షిత్ శెట్టి గారు తన ఓన్ ప్రాబ్లమ్స్ అయితే ఎలా డీల్ చేస్తారు, రష్మిక మందనకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా డీల్ చేస్తారు అనే పాయింట్ మీద అయితే ఫస్ట్ 30 minutes తర్వాత యాక్చువల్ గా అక్కడ స్టోరీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మంచి స్టోరీ ఉంటుంది, మంచి విజువల్స్ ఉంటాయి సినిమాలో, యాక్టర్స్ అందరూ బాగుంటారు. రష్మిక మందన గారు ఫస్ట్ ఒక 10 to 15 minutes మనకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే మనం ఆవిడని ఆల్మోస్ట్ ఎప్పుడు ఎనర్జెటిక్ క్యారెక్టర్స్ లో చూస్తూ ఉంటాం కదా. సో దాని నుంచి కొంచెం సటిల్ క్యారెక్టర్స్ చేసేసరికి కొంచెం ఆ రష్మిక మందన గారి వేవ్ లెంత్ కి మనం అడ్జస్ట్ అవ్వడానికి ఒక 5-10 minutes అయితే పడుతుంది. అక్కడ నుంచి మూవీ మనం అడ్జస్ట్ అయ్యాక మూవీ మనకు అర్థమవుతూ ఉంటుంది. అసలు సిచ్యువేషన్స్ ఎలా చూపిస్తారు, హీరో పర్స్పెక్టివ్ ఏంటి, రష్మిక మందన గారి పర్స్పెక్టివ్ ఏంటి, అసలు ఎలా ఆలోచిస్తున్నారు ఇద్దరు, ఆవిడకి అర్థమవుతూ ఉంటుంది ఏం జరుగుతుందో తన చుట్టూ. స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తారనమాట. డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా మంచి డైలాగ్స్ ఉంటాయి. అంటే ఇవేవో అర్థం కాని డైలాగ్స్ అట్లా ఉండదు, బట్ స్టిల్ సింపుల్ డైలాగ్ కరెక్ట్ సిచ్యువేషన్ లో పడుతుంది. అండ్ ఒక 4-5 ముక్కల్లో మనకు మ్యాటర్ అర్థమైపోతుంది. చాలా మనం రోజు మాట్లాడుకునే మాటలలాగే ఉంటాయి డైలాగ్, స్పెషల్ గా రిటర్న్ ఏం కాదు. ద వే రాహుల్ రవీంద్ర గారు టుక్ ద ఫిలిం, స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ రివీల్ చేసే పాయింట్స్ అవ్వచ్చు, డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. సింపుల్ గా అందరికీ అర్థమవుతూ ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది. ఆ డైలాగ్స్ మనం కనెక్ట్ అవుతూ ఉంటాం ఒక్కొక్క పాయింట్ కి ఆయన రివీల్ చేసి ఒక్కొక్క పాయింట్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. సో అసలు వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు పర్స్పెక్టివ్స్ మనకు అర్థమయ్యి అసలు ఏమనుకుంటున్నారు ఇద్దరు, తర్వాత ఏం జరగబోతుంది అనే ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. స్టిల్ కొంచెం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, బట్ సింపుల్ స్టోరీ లైన్ కాబట్టి ఆయన తీసిన విధానం అయితే చాలా బాగుంది. ఆ ఎమోషనల్ గా ఒక కనెక్ట్ అయితే ఉంచుతారు, మనల్ని గ్రిప్పింగ్ గా ఉంచుతారు ఫస్ట్ హాఫ్ అంతా. సో నీట్ గా బాగుంటుంది. అంటే ఒక ఉమెన్ పర్స్పెక్టివ్ లో ఎలా ఆలోచిస్తారు జనాలు, ఒక మెన్ పర్స్పెక్టివ్ లో జనాలు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ చుట్టూ ఉండే మనుషులు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు అనేది చాలా బాగా చూపించారు. ఐ థింక్ ఇలాంటి సినిమాలు తీయడం చాలా కష్టం, ఇలాంటి స్టోరీలు అయితే. బట్ రాహుల్ గారు డిడ్ ఏ వెరీ ఎక్సలెంట్ జాబ్ అనమాట. చాలా స్మూత్ గా ఎక్కడ ఒక కాంట్రవర్షియల్ పాయింట్స్ లాంటివి లేకుండా వీళ్ళు అఫెండ్ అవుతారు, మెన్ అఫెండ్ అవుతారు, విమెన్ అఫెండ్ అవుతారు అనే పాయింట్ లేకుండా చాలా బాగా తీసుకెళ్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది, మ్యూజిక్ చాలా బాగుంటుంది, డైలాగ్స్ బాగుంటాయి,
సినిమాటోగ్రఫీ బాగుంటుంది, చాలా క్లియర్ గా కనపడతారు, పిక్చరైజేషన్ అన్ని నీట్ గా ఉంటుంది. అండ్ వాళ్ళు తీసుకున్న టాపిక్ కూడా చాలా స్లో స్టెప్ బై స్టెప్ ఓపెన్ అవుతుంటే మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుంది అని. అండ్ ఫస్ట్ హాఫ్ లాస్ట్ లోకి వచ్చేసరికి ఇది సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. దీక్షిత్ శెట్టి గారు రష్మిక మందనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ మదర్ ని పరిచయం చేస్తారు. అంటే అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. నేను ఎందుకు స్పెసిఫిక్ గా ఈ సీన్ గురించి చెప్తానంటే, రష్మిక మందన గారు అప్పుడు ఇమాజిన్ చేస్తారు ఒక సిచ్యువేషన్, తను రేపు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండబోతుందా అనే పాయింట్ ని అయితే ఆమె ఇమాజిన్ చేసుకుని ఆమెను చూసుకుంటూ ఉంటుంది. అది చాలా బాగా తీశారు అనిపించింది. అలాంటి సీన్స్ అయితే ఏం డైలాగ్స్ లేకుండా మనకి సీన్ మాట్లాడుతూ ఉంటుంది మనతో, డైలాగ్స్ లేకుండా. అది మంచి సీన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సీన్. ఇలా ఇవన్నీ జరుగుతూ ఫస్ట్ హాఫ్ అయితే ఒక మంచి ఇంటర్వ్యూల్ తో ఎండ్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ ఇంకెలా ఉందో కూడా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ హాఫ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో సెకండ్ హాఫ్ కూడా స్టిల్ స్టోరీ లైన్ కింద స్ట్రాంగ్ గా ఉంటుంది. సీన్ 1 నుంచి అంటే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లోనే అవుతుంది, బట్ సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం ఎక్కువ రివీల్ చేస్తారు. అండ్ రష్మిక మందన వాళ్ళ ఫాదర్, అదే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. ఫాదర్ కి రష్మిక మందన గారితో రిలేషన్షిప్ ఎలాంటిది, ఫాదర్ ఎంత పొసెసివ్నెస్, ఆయన ఎంత పొసెసివ్ గా ఉంటారు, ఈ రిలేషన్ అంతా చూపిస్తారు. అదొక రిలేషన్ చూపించాక సేమ్ రష్మిక మందన గారిది దీక్షిత్ శెట్టి గారిది హీరోయిన్ మధ్యలో కూడా కెమిస్ట్రీ డెవలప్ అవుతుంది. ఆవిడకి స్టెప్ బై స్టెప్ హీరో చేసే పనుల వల్ల ఆ రష్మిక మందన గారికి అర్థం అవుతూ ఉంటుంది. అంటే ఇతని బిహేవియర్ ఇలాగుంటుంది, రేపు నేను ఈ స్టెప్ తీసుకోవాలేమో తన కోసం, ఇక్కడ నేను సఫర్ అవుతానేమో, నా లైఫ్ నేను సఫర్ చేసుకుంటానేమో అనే పాయింట్స్ స్టెప్ బై స్టెప్ అర్థమవుతూ ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది అనమాట. సో అంటే ఒక మనిషిని తను అర్థం చేసుకునే పర్స్పెక్టివ్స్ ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటాయి సెకండ్ హాఫ్ చుట్టూ కూడా. ఒక పాయింట్ వచ్చాక షీల్ బి ఫిక్స్ దట్ ఓకే నా లైఫ్ ఇరుక్కోపోతుంది, నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నా లైఫ్ అయితే ఇంకా ఇలా ఉంటే స్ట్రక్ అయిపోతాను నేను ఒక పాయింట్ లో, నేను వచ్చింది ఏంటి, నేను చేస్తుంది ఏంటి, ఇలా ఒక డైలమాలో పడిపోయి ఆ డైలమా నుంచి బయటికి రావడం, ఆ డైలమా నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక బ్రేకప్ అవ్వడం, ఆ బ్రేకప్ ని హీరో పొసెసివ్నెస్ తో ఉంటాడు కాబట్టి తను రియాక్ట్ అయ్యే విధానం, హీరోయిన్ కొంచెం సటిల్ క్యారెక్టర్ కాబట్టి ఆమె భయపడే విధానం, ఇవన్నీ చాలా బాగా చూపిస్తారు. సో అగైన్ డైలాగ్స్ అండి, ఈ సినిమాకి మెయిన్ అసెట్ డైలాగ్స్. సో రోజు మాట్లాడుకునే డైలాగ్స్ తోనే మీకు అది ఈజీగా కన్వే చేయడం చాలా కష్టం, బట్ స్టిల్ రాహుల్ రవీంద్ర గారు చాలా బాగా చూపించారు. సో ఎందుకంటే నేను సెకండ్ హాఫ్ లో కూడా అంత స్పెసిఫిక్ గా బాగున్న ఎలిమెంట్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే, నో క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఈజ్ యూస్లెస్. ఎవ్రీ క్యారెక్టర్ ఇప్పుడు మనకి ఒక పాయింట్ తర్వాత సెకండ్ హాఫ్ లో అనిపిస్తుంది హీరోయిన్ కి ఎవరన్నా తోడుంటే బాగుంటుంది రష్మిక మందన గారు అన్న పాయింట్ లో అను ఇమాన్యుయల్ గారు వచ్చి ఒక సపోర్ట్ ఇస్తారు. అలానే ఫస్ట్ హాఫ్ లో కూడా ఒక సీన్ ఉంటుంది అదే పాయింట్ లో, హీరోయిన్ కి సపోర్ట్ గా ఎవరన్నా ఉంటే బాగుండు అన్న టైంలో అను ఇమాన్యుయల్ గారు వస్తారు. అలాంటి పాయింట్ సెకండ్ హాఫ్ లో కూడా ఓ చోట క్లైమాక్స్ కి ఒక 10-15 minutes ముందు ఇంకా ఆల్మోస్ట్ క్లైమాక్స్ దగ్గర హీరోయిన్ కి ఒకళ్ళు నుంచుంటే బాగుంటుంది ఈ టైంలో, ఓ పక్కన ఫాదర్ దూరం అయిపోయి, ఓ పక్కన ఫ్రెండ్స్ దూరం అయిపోయి, ఇదంతా జరుగుతున్నప్పుడు ఒకళ్ళకి ఎవరి నుంచి బాగున్నప్పుడు కరెక్ట్ ఆ క్యారెక్టర్ సినిమాలోకి ఎంటర్ అయ్యి ఒక రిలీఫ్ అయితే ఇస్తుంది మనకు కూడా, అబ్బా ఎవరో ఒకళ్ళు వచ్చారు. అలాంటి స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్స్ అయితే సినిమాలో చాలా ఉన్నాయన్నమాట. అండ్ అగైన్ హీరోయిన్ ఆ బ్రేకప్ తర్వాత ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ కానీ, హీరో మెంటాలిటీ ఎలా ఉంటుందో అది రివీల్ అయ్యే కొద్ది, దానివల్ల హీరో ఎంత సఫర్ అవుతాడు, హీరోయిన్ ఎంత సఫర్ అవుతుంది, ఈ సఫర్ అయ్యే మధ్యలో వాళ్ళు చేసే పనులేంటి అన్న పాయింట్స్ చాలా బాగా చూపించారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి వీళ్ళ రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయ్యాక వాళ్ళ ఫాదర్ ప్రిన్సిపల్ హెచ్ఓడితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఒక మంచి డైలాగ్ చెప్తారు. అండ్ స్టిల్ అది జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ ఇట్స్ అ గుడ్ డైలాగ్, నాకైతే నచ్చింది ఆ డైలాగ్. సో అలాంటి కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. అలా నడుస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ కి ఏ సపోర్ట్ లేనప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యి అవన్నీ చాలా బాగుంటాయి. మీకు సినిమాలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రాహుల్ రవీంద్రన్ గారు కొన్ని చూపించారు. అంటే టచ్ గురించి సీన్స్ లో కొన్ని చూపిస్తారు. హీరోయిన్ చేసినప్పుడు మనకి అది తెలిసిపోతుంటుంది, అది కొంచెం ఓవర్ పొసెసివ్నెస్ తో రిలేట్ అయిన ఒక టాక్సిక్ టచ్ లాంటిది, ఒక బ్యాడ్
అంటే ఓవర్ ప్రొటెక్టివ్నెస్ తో ఉండే టచ్ లాంటి దాన్ని హీరోయిన్ భుజం మీద చెయ్యి మెడకాయ మీద చుట్టూ చేసినప్పుడు మనకు అది కనపడుతూ ఉంటుంది, తను ఓవర్ పొసెసివ్ గా ఉంటున్నాడు అని. అలాంటి సీన్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు, మనకు చూస్తే కనెక్ట్ అవుతున్నట్టు. డిఫరెన్స్ బిట్వీన్ ఎ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ అదైతే చాలా బాగా చూపించారు ఇలాంటి సీన్స్. అండ్ అలానే సినిమా యాజ్ ప్రోగ్రెసింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్, స్టోరీ అలా కాంప్లికేట్ అవుతూ వాళ్ళిద్దరి మధ్య థింగ్స్ కాంప్లికేట్ అవుతూ అది ఏ పాయింట్ కి రీచ్ అయింది. లాస్ట్ క్లైమాక్స్ లో వాళ్ళ ఫాదర్ ఒక కాంట్రవర్షియలో, మరి ఇది రియాలిటీ అన్నాలో తెలీదు, బట్ అలాంటి కొన్ని డైలాగ్స్ వాడాక హీరోయిన్ కి ఇంకేం చేయాలో అర్థం కాక రష్మిక మందన గారికి ఆవిడ ఫుల్ అవుట్ అండ్ అవుట్ నాకేంటి ఎవడేమనుకుంటే అన్న పాయింట్ లోకి వచ్చేసాక తను క్లైమాక్స్ లోకి నడిచిన విధానం, అక్కడ చెప్పిన డైలాగ్స్ విధానం, ఆ రియలైజేషన్ పాయింట్స్ చాలా బాగా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ కూడా అంటే స్టోరీ కంటిన్యూగా అలానే ఉంటుంది, స్టోరీ మౌల్డ్ చేసిన విధానం బాగుంటుంది. మెన్ ఆర్ విమెన్ ఇద్దరు అఫెండ్ అవ్వకుండా మనకి తెలుస్తుంటుంది వీడు ఇంకా కొంచెం ఓవర్ చేస్తున్నాడే అనిపిస్తుంది. అలానే హీరోయిన్ కూడా ఏంటి సైలెంట్ గా ఉంటుంది, ఏం చేయదు, ఆమె ఎప్పుడు కమ్బ్యాక్ ఇస్తుంది అనే పాయింట్స్ రెండు బాగా బ్యాలెన్స్ చేసి ఆయన కన్విన్స్ చేసిన పాయింట్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్ లో. నాకైతే బాగా నచ్చింది. మరి చాలా మంది క్లైమాక్స్ ఎందుకు నచ్చలేదు అన్నారో నాకు అర్థం కాలేదు, బట్ స్టిల్ కన్విన్సింగ్ క్లైమాక్స్. సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూసాక నాకు ఎలా ఓవరాల్ గా మూవీ నేను రికమెండ్ చేస్తాను వద్దా అనే పాయింట్ లోకి వెళ్దాం. ఇంకా లేట్ చేయకుండా ఫైనల్ వర్డిక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. ఫైనల్ వర్డిక్ట్ లోకి వెళ్దాం, లెట్స్ మూవ్. సో ఫైనల్ గా నాకు మూవీ చూసాక అయితే నాకు మూవీ నచ్చింది. ఐ డూ రికమెండ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. చూడండి, మీకు కొంచెం హార్ష్ రియాలిటీస్ కొన్ని అర్థమవుతాయి, బట్ యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉండొచ్చు. బట్ స్టిల్ ఐ ఆస్క్ యూ టు వాచ్ ద మూవీ. ఈ వీకెండ్ కి అయితే మంచి మూవీ అనే చెప్తాను. సో మీరు ఒకసారి సరదాగా, ఈ మధ్యన చాలా కమర్షియల్ సినిమాస్ వస్తున్నాయి కదా, సో ఇది ఒక రిలీఫ్ అని చెప్పొచ్చు. ఒక స్టోరీ ఓరియంటెడ్ మూవీ కైండ్ ఆఫ్ జానర్ లో ఉంటుంది. మంచి గుడ్ కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది, అంటే మనకు కొంచెం తెలుస్తుంది హార్ష్ రియాలిటీ ఆఫ్ ద సొసైటీ అన్న పాయింట్ లో. నేనైతే ఐ డెఫినెట్లీ రికమెండ్ ట్రై దిస్ మూవీ. డెఫినెట్లీ యూ విల్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్, అదైతే ప్రామిస్ చేయగలను. డిసప్పాయింట్ అయితే అవరు. సంథింగ్ యూ విల్ సీ ఎ న్యూ ఏరియా ఆఫ్ సినిమా ఆర్ న్యూ ఏరియా ఇన్ ద సొసైటీ విచ్ ఉమెన్ ఆర్ కరెంట్లీ ఫేసింగ్. అంటే చాలా మంది పాపం కొన్ని కష్టాల్లో ఉంటారు కదా, ఆ కష్టాల నుంచి ఎలా బయటకు వస్తారు, అసలు ఎంత కష్టపడతారు అనే పాయింట్ అయితే మీకు ఇందులో చూపిస్తారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ డెఫినెట్లీ ఒకసారి ట్రై అయితే చేయండి. ఈ వీకెండ్ లో ట్రై చేసి మూవీ ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పేసేయండి, నాకు మీకు నచ్చిందా నచ్చలేదా అన్న మూవీ. అండ్ రాహుల్ రవీంద్ర గారికి ఒక చిన్న సజెషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. సార్, యూ హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్క్రిప్ట్స్. మీరు తీసే సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి, రియాలిటీకి దగ్గరలో ఉంటాయి, సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్ మీద కూడా దగ్గరలో ఉంటాయి. ఐ విష్ యూ టు డూ మూవీస్ కన్సిస్టెంట్లీ. అంటే చీలాస్ అవు తర్వాత మళ్ళీ అంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు వచ్చారు. సో ఇంత గ్యాప్స్ ఇవ్వకుండా మీరు కొంచెం మంచి మంచి మూవీస్ తీస్తుంటే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది జనాలకి ఇలాంటి మూవీస్ చూడడానికి. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ అడ్వైస్. డూ మూవీస్ క్విక్లీ, ఫాస్ట్లీ. డెఫినెట్లీ మీకు మంచి సక్సెస్ అయితే ఉంటుంది యాజ్ ఎ డైరెక్టర్ గా. అదనమాట ఈ మూవీ గురించి. డెఫినెట్లీ ఇట్స్ ఎ వాచబుల్ మూవీ, వర్త్ వాచింగ్ అనే చెప్తాను నేను. ఇదనమాట గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పింది. నచ్చిందా నచ్చలేదా రెండు చెప్పండి. నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి, నచ్చిందంటే నచ్చిందని చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ ఆనెస్ట్ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినీ గ్లిమ్స్. మళ్ళీ ఇంకో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ వస్తాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.